ఎందుకంటే ఎవరికైనా కూడా ఆకలితో ఏడుస్తున్నప్పుడు ఆకలి 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 అని ఏడుస్తుంటే వాడికి కడుపు నిండా తిండి పెట్టాలి, కానీ తిండి పెట్టకుండా వాడికి గొడవ పెట్టి ఆ గొడవలో బిజీ ఉండగా ఆకలి మర్చిపోతాడంట వాడు. అదే రకంగా ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా చెప్పిన పథకాలను అమలు చేయకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా, రైతులకు సాయం చేయకుండా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొని రాకుండా, 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు వాళ్లకు అండగట్టుకుంటా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసుకుంటా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉండే వ్యవస్థనే నాశనం చేసే పరిస్థితికి తీసుకొని వచ్చినప్పుడు, ప్రజలు ప్రశ్నిస్తుంటే తిరగబడే స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇటువంటి కేసులు అంబటి రాంబాబు గారిపైన, జోగి రమేష్ గారి కుటుంబం పైన, పిన్నెరి రామకృష్ణారెడ్డి గారిపైన, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపైన, విడుదల రజనీ గారిపైన, ఇక్కడ దేవినేని అవినాష్ గారిపైన, పేర్ని నాని గారిపైన, రాష్ట్రంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే ప్రతి నాయకుడిపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకోవడం తప్ప వేరే ఏమీ లేదు.